జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట. కార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్, పద్మశాలి భవన్ ప్రక్కన, పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్, జమ్మికుంట. సెల్ నంబర్ 9849996007. బచ్చు తిరుపతి. సెల్ నంబర్ 9849658606. కంకణాల సురేందర్ రెడ్డి. మహిళా ఆరోగ్యమే సమాజ సౌభాగ్యమని వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు అన్నారు. జమ్మికుంటలోని ఉచిత మహిళా ఆరోగ్య వికాస్ శిబిరం నిర్వహించారు. మహిళా ఆరోగ్యమే సమాజ సౌభాగ్యమని, మహిళలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం అభివృద్ధిలో ఉంటుందని కరీంనగర్ జిల్లా వికాస తరంగిణి అధ్యక్షులు గౌతమ్ రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలో శ్రీ 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 గండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళ శాసనంతో వికాస తరంగిణి ఆధ్వర్యంలోని మహిళా ఆరోగ్య వికాస ఉచిత శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గర్భాశయ ముఖద్వారంతో పాటుగా రొమ్ము పరీక్షలు నిర్వహించారు. దాదాపుగా మండలంలోని 108 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్ రావు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యవంతంగా ఉండటానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో పాటు సూచనలను వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా వికాస్ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బచ్చు వీరలింగం, పుల్లూరి ప్రభాకర్ రావు, డెంగరి హరికృష్ణ ఆచార్యులు, పుల్లూరి శ్రీనివాస్, అంతం రాజిరెడ్డి, ఎదలాపురం వెంకటేశు, శీలం శ్రీనివాస్, ఏలవేణి సమ్మయ్య, మహిళా వికాస్ అధ్యక్షురాలు కర్రే రజితాదేవితో పాటుగా వైద్యులు మౌనిక, పద్మ, సారిక తదితరులు పాల్గొన్నారు. వికాస్ తరంగిణి శాఖ ద్వారా మొదటి మహిళా ఆరోగ్య క్యాంపు నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గృహంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందనే నానుడి మీదనే స్వామివారు ఈ కార్యక్రమాన్ని మనకు తీసుకురావడం జరిగింది. కొన్ని లక్షల మంది మహిళలకు ఇంతవరకు క్యాంపులు నిర్వహించడం జరుగుతున్నది. మా శిక్షణ పొందిన స్వామివారి దగ్గర శిక్షణ పొందిన కార్యకర్తలు కొన్ని వందల క్యాంపులు చేసిన వారు ఇక్కడికి రావడం జరిగింది. మహిళలంతా ఆరోగ్యంగా ఉండాలని స్వామివారి కోరిక. ముఖ్యంగా క్యాన్సర్ పైన, గర్భాశయ క్యాన్సరు వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేసి కొన్ని లక్షల మందికి మనం ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతున్నది వికాస్ తరంగిణి ద్వారా. ఇంకా ఎన్నో క్యాంపులు జమ్మికుంట శాఖ నిర్వహించాలని, ప్రతి గ్రామంలో కూడా నిర్వహించాలనేది కోరుకుంటూ వారంతా ముందుకు రావాల్సిందిగా నేను. గృహంలో గృహిణి బాగుంటే అందరూ బాగుంటారు అని మన స్వామివారు గుర్తించారు. మహిళలందరూ కూడా ఎంతోమంది సర్వైకల్ క్యాన్సర్ బాధన పడకుండా ఉండాలంటే మన గురువుగారు అయిన చిన్నజీయర్ స్వామివారు కల్పోస్కోపీ అనే పరికరాన్ని కనిపెట్టి మాకందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. 2013లో ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ మనకి మహిళలకి ఎక్కడైనా సరే కొంతమంది మహిళలను గ్యాదర్ చేసి వారికి అవేర్నెస్ ఇచ్చి ఇది ఎలా చేస్తామో ఏంటి అనేది అవన్నీ చెప్పారు. తర్వాత ఈ కాల్పోస్కోపీ అనే పరికరంతో మహిళ యొక్క గర్భాశయ ముఖద్వారాన్ని వారికి ముఖ్యంగా వారికి మానిటర్లో చూపించి వారి అబ్నార్మల్ ఏదైతే ఇష్యూస్ ఉంటాయో వారికే లైవ్లో చూపించితే, అలా చూపించినట్టయితే ప్రతి ఒక్క మహిళ కూడా మన గర్భాశయ ముఖద్వారం ఇలా ఉంటుంది, దీనికి ఉన్న ప్రాబ్లం ఇలా ఉంది, నాకు ఈరోజు నార్మల్ అంటే ఏంటిది, అబ్నార్మల్ అంటే ఏంటిది వారు గుర్తించుకొని ఇమ్మీడియట్గా వాళ్ళ హాస్పిటల్కి కానీ దేనికి వారి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ముందుకు వెళ్తారని మన గురువుగారు ఇది ఏర్పాటు చేశారు. వారి ఆశయం మీద మేమందరూ కూడా ముందుకు వచ్చి ఈ గ్రామంలో ఉన్న మహిళలందరినీ కూడా ఒక టీమ్గా రెడీ చేసి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలని, ఇక్కడ మహిళలందరికీ స్క్రీనింగ్ టెస్ట్ అనే విధానాన్ని చేయించి నేర్పించి వెళ్ళాలని వచ్చినాము. అమృత హాస్పిటల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో, వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా శిబిరం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను. ఎందుకంటే మనకి ఏదో ప్రాబ్లం ఉందనేది కాదు, సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎప్పుడు కూడా దానికంటూ స్పెసిఫిక్గా ఐడెంటిఫికేషన్ చేయడానికి ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై ఈజీగా అవ్వదు. సో లోపల మనకి చాలా ఎక్కువ మోతాదులో అయిన తర్వాత మనం దాన్ని ఏమీ చేయలేము. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా సర్వైకల్ క్యాన్సర్ అనేది టెస్ట్ చేయించుకోవడం వల్ల, ముందుగా దాన్ని గుర్తించడం వల్ల క్యాన్సర్ నుంచి అరికట్టవచ్చు. అందుకోసమని మహిళా శిబిరం అనేది వీళ్ళు కండక్ట్ చేశారు. దానికి కానీ వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మహిళలు చాలా వరకు హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. ఏదన్నా సిమ్టమ్ కనిపిస్తేనే వెళ్తారు, కానీ సిమ్టమ్ కనిపించేసరికి క్యాన్సర్ అనేది ఆల్రెడీ బాడీలో స్ప్రెడ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ముందుగా వచ్చి టెస్ట్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ అనేది ఫస్ట్ స్టేజ్లో, అంటే అందరికీ ఉంటుందనేది కాదు, అది కామన్ ప్రాబ్లం. సో
సో సర్వైకల్కి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే ముందుగా రికగ్నైజ్ అయితే కనుక నివారించడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి మహిళ కూడా జమ్మికుంటలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.